ఒక్కరికే వందనం అందరికీ ఎగనాం. ఒక్కరికి వందనం అట అందరికీ ఎగనాం పెడుతుండట. చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతోని అఖండమైన మెజార్టీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పదే పదే ఎన్నికల సమయంలో మొన్న జరిగిన ఎన్నికల సమయంలో పదే పదే సూపర్ 6లో పెట్టారు. ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తాం. అమ్మఒడి కార్యక్రమానికి బదులు అది ఇస్తాం. 15,000 రూపాయలు ప్రతి స్టూడెంట్కి తల్లి ఖాతాలో వేస్తాం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని సృష్టికర్త ఆయన, ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని యొక్క ఆలోచన చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే పిల్లలకి ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళ చదువుకి సహకరించాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ చీలిన తర్వాత కానీ ఏ నాయకుడు ఆలోచన చేయని ఒక ఆలోచన, విద్యకు సంబంధించి చదువుకునే పిల్లలకు సంబంధించి పేదరికం అడ్డు రావద్దు చదువుకోవటానికి పిల్లలకి అని చెప్పి, వాళ్ళ పేదరికం అనేది బయటికి కనపడొద్దు, పేదరికం వల్ల చదువు ఆగొద్దు అనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి ఎవరైతే చదువుకునే పిల్లలు ఆ ఇంట్లో ఉంటే ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఆ 15,000 రూపాయలతో ఆ స్టూడెంట్కి కావాల్సిన యూనిఫామ్లు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ ప్రతిదీ కొనుక్కునే అవకాశం ఇచ్చిండు. ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఇంటి నుంచి పడకుండా. దానికి వాస్తవంగా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి అనేకంగా గడిచిన 5 సంవత్సరాలు నవరత్నాల పేరుతో సృష్టించిండు. అదే నవరత్నాలు మేము అమలు చేస్తాం, దానికి పేర్లు మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అది రైతు భరోసా కావచ్చు, 13,500 నుంచి మేము రైతు నేస్తాం, అన్నదాత రైతు నేస్తామని పెడతాం, మేము 20,000 ఇస్తామన్నాడు. ఇగో దీంట్లో అమ్మఒడి కాడికి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక స్టూడెంట్కి ఇస్తాడు, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, నలుగురు ఉంటే 15,000 60,000 ఇస్తా అని ఫిగర్స్ కూడా చెప్పిండు. కానీ ఇలా జియో నెంబర్ 29తో జియో ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ జియోలో స్పష్టంగా ఏం చెప్తుండు, కుటుంబంలో ఒక విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో వేస్తామంటుండు. ఇది నువ్వు ఒరగబెట్టిందే ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి సృష్టించిందే. దీనికోసం ప్రత్యేకంగా ఒక జియో ఏముంది, దానికి ఒక డేటా ఉంది. జియో అవసరం లేదు కదా కొత్తగా, ఆయన ఏది ఇస్తే నువ్వు అదే ఇస్తాను. నువ్వు చెప్పిన దానికి, నువ్వు ఎలక్షన్స్లో ఏదైతే చెప్పినావో దాని నుంచి యూటర్న్ తీసుకున్నావు, దాని నుంచి తప్పుకున్నావు, దాని నుంచి మోసం చేసినావు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మీరు చెప్పారు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా, లిమిట్ లేదు, అన్లిమిటెడ్, ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను. ఏమైంది మీరు చెప్పిన హామీ అని చెప్పి అలా తల్లులు పిల్లలు అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక్కరికే వందనం అట. ఈ ఒక్కరికే వందనం ఎప్పటి నుంచో ఉంది, నువ్వు కొత్తగా వందనం చెప్పేది లేదు. అమ్మ ఒడి పేరుతోని గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కరికి ఇస్తూనే ఉండు. మీరు ఓట్ల కోసం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక్కరికే వందనమని మిగతా వాళ్ళకి పంగనామాలు పెట్టి కార్యక్రమం చేస్తున్నాం అనేది అలా ఆ పంగనామాలు పెట్టి మిగతా అందరికీ ఎగనాం పెడుతుండట. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల హామీ. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని కోడ్ చేశారు. తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది, ఒక్కరికి అనే నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం. ఈ లెక్కన నలుగురుంటే 60,000 ఇస్తామని చెప్పి ఫిగర్స్తో సహా చెప్పిండు. నలుగురుంటే 4 15,000 60,000 వస్తాయి, ఒక్కరే అనే నిబంధన లేదు నా గవర్నమెంట్లో. నేను ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కళ్ళకే ఇస్తాడు, నేను ఆ ఒక్కళ్ళని నిబంధన పెట్టను. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. ఒకవేళ నలుగురు ఉండే కాడికి వస్తే ఒక సంవత్సరంలో 60,000 రూపాయలు ఒక తల్లి అకౌంట్లో పడతాయని చెప్పిండు. ఏమైంది మీరు ఇచ్చిన హామీ అని చెప్పి అలా తల్లులు పిల్లలు అడుగుతున్నారు. మీరు మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మీ మోసకారి మాటలు నమ్మే కదా మేము ఓట్లు వేసిందని చెప్పి అలా తల్లులు అడుగుతున్న పరిస్థితి. మీరు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే యూటర్న్ అనేది ప్రజల్లో ఒక రకంగా చర్చ జరుగుతుంది. మొదటి యూటర్ను ఆల్రెడీ అయింది, ఇది రెండో యూటర్ను. మొదటి యూటర్న్ ఏంది, గ్రామ వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిండు, సృష్టికర్త ఆయన. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటానికి దానిపైన మేము తొలగించకపోగా ప్రతి వాలంటరీకి 5,000 కాదు నేను 10,000 ఇస్తా, వాళ్ళకి 50,000 రూపాయలు పర్ మంత్ సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తా అన్నావు.
అసలు వాళ్ళు ఎడిపోయారు వాలంటీర్లు? ఇవాళ ఏం చెప్తున్నారు? అది మొదటి యూటర్న్. ఏంది? వాలంటీర్ వ్యవస్థ అవసరం ఏముంది? గ్రామ సచివాలయ ఉద్యోగులతో మనం పెన్షన్ పంపిణీ చేయగలిగిన కదా, జూలై నెల సంబంధించిన పెన్షను, ఇక అవసరం లేదు అని చెప్పి నిన్న కామెంట్ చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళ దగ్గర ఒక యూటర్న్ అయిపోయింది, వాళ్ళ మంగళం మాడిండు, వాళ్ళకి పంగనామాలు పెట్టిండు. రెండో యూటర్ను తల్లులకి అమ్మఒడి పేరుతోని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తల్లులకి పంగనామాలు పెట్టే కార్యక్రమం చేసిండు. ఈ పంగనామాలు కూడా నేను అనుకోవటం, అంటే మనకున్న సమాచారం ప్రకారం ఆయన నలుగురు ఉంటే నలుగురు, ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తానన్నది పోయి యూటర్న్ తీసుకొని ఒక్కళ్ళకి పరిమితం అంటుండు. ఆ ఒక్కళ్ళకు కూడా, ఆ ఒక్కళ్ళకి నిజంగానే ఇచ్చే కార్యక్రమం అయితే జీవో నెంబర్ 29 అవసరం లే. ఎందుకు అవసరం లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉండు. దానికి సంబంధించిన సమాచారం ఉంది, లబ్ధిదారుల జాబితా ఉంది, దానికి ప్రత్యేకంగా జీవో అవసరం లే. ఈ జీవో తీయటం వెనక ఉన్న మతలబ్ ఏంటంటే దీంట్లో నాకు తెలిసి ఫిల్టర్ చేసే అవకాశం ఉంది మనకున్న సమాచారం ప్రకారం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల మందికి అయితే అమ్మఒడి ఇచ్చిండో దాంట్లో ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని తొలగించే కార్యక్రమం కొంతమందిని చేస్తాడు అనేది ఈ అమ్మఒడి కార్యక్రమం ఆ లబ్ధిదారుల జాబితాల నుంచి కొన్ని లక్షల మందిని తొలగించినా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ జీవో పునాది అనేది మనకున్న సమాచారం. దేనికి మరి జీవో? మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఒకవేళ నిజంగానే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటే జీవో కొత్తది కావాలి. లేదు ఒక్కళ్ళకే ఇస్తా అని మీరు చెప్తున్నారు జీవో ప్రకారం. ఒక్కళ్ళకే ఇస్తున్నప్పుడు మళ్ళీ స్పెషల్ జీవో ఎందుకు? ఆల్రెడీ ఉన్న జీవో చాలు, ఉన్న గైడ్లైన్స్ చాలు, ఉన్న జాబితా చాలు, అర్హుల జాబితా. ఇక మీరు కొత్తగా ఐడెంటిఫై చేసేది లేదు. కొత్తగా ఎవరన్నా ఎన్రోల్ అయ్యే వాళ్ళు ఉంటే ఉంటారు, కొత్తగా డిలీషన్ లేదు. ఏమిటికి జీవో అంటే డిలీషన్ కార్యక్రమం ఉండబోతుంది, ఇంకొక యూటర్న్ కార్యక్రమం ఉండబోతుంది. వాళ్ళకి ఏదో ఒక, నీకు 2 వీలర్ ఉందని, మీ ఇంట్లో 2 వీలర్ ఉంటే రాదు, మీ ఇంట్లో 4 వీలర్ ఉంటే రాదు, ప్రైవేట్ జాబ్ చేస్తే రాదు, ఇల్లు ఉంటే రాదు, జాగా ఉంటే రాదు, ఈ కార్యక్రమాలు ఏదో కొర్రీ పెట్టే కార్యక్రమం చేయబోతుండు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది జీవో నెంబర్ 29 సంబంధించి ఒక విద్యార్థికి 10,000 చొప్పున, తల్లికి మాత్రమే 15,000 అందిస్తామంటే జీవో విడుదల చేశారు. తల్లికి వందనం, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఇది 15,000 రూపాయలు ఇస్తా అని వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి విద్యార్థికి అంటే ఏ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని దాని అర్థం. అది స్పష్టంగా ఆయన మాటల్లో చెప్పిండు, స్పీచ్లలో చెప్పిండు. ఇవాళ యూటర్న్ తీసుకోండు, రెండో యూటర్న్, ఒకటి వాలంటీర్లది ఒక యూటర్ను, ఇది రెండోది. ఇంకా మళ్ళీ ఎన్ని యూటర్న్లు ఉంటాయి అనేది మనం చూడాలి. దీనికి సంబంధించి నెక్స్ట్ పేజీలో చూద్దాం వార్త, రెండో పేజీ. ఒక్కరికే వందనం, అందరికీ వెగనాం, అందరికీ పంగనామా అన్నట్టు. ఇది నేను హామీ ఇస్తున్నా, ఇది ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని కోడ్ చేశారు. నేను హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి విద్యార్థులు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరికే అనే నిబంధన లేదు, స్పష్టంగా చెప్పాడు. ఒక్కరికే అనే నిబంధన లేదు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం. ఈ లెక్కన నలుగురుంటే 60,000 ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగ మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. మరి ఇంత దుర్మార్గమా అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజం. సూపర్ 6లో మిగతా హామీలన్నింటిలో కోతలు దాటవేతలని బాబు వాలకం చెబుతుంది. ఇది ఒక వార్త. ఆశ పెట్టి మాట మార్చకూడదని పేరెంట్స్ చెబుతారు. తల్లులు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు తల్లులు అడుగుతున్నారు. అంటే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, మాకు 3 4 పిల్లలు ఉన్నారు, అందరం పంపిస్తున్నాం, మీరేదో ఇస్తారని. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం, మళ్ళీ అది కూడా ఎట్లాగ మీరు 60,000 రూపాయలు నలుగురు ఉండే. ఇగో మాకు 4 పిల్లలు ఉన్నారు, ఈ షఫియా బానట, వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారట, అనంతపురం జిల్లా శ్రీ సత్సాయి. తల్లికి వందనం ద్వారా సాయం చేస్తుందని అందరి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి 20,000 దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ 15,000 చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని ఆమె అడుగుతుంది. 4 పిల్లలు ఉన్నారట.
ఈయన ఇచ్చిన హామీకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నలుగురు ఉంటే 60,000 వస్తాయి అన్నగట్ట 60,000 వస్తాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం అని చెప్పి ఒక ఆశతోని పాపం పంపింది. ఈయన ఇప్పుడు పంగనామాలు పెట్టే కార్యక్రమం చేసిన ఆవేదన వ్యక్తం చేసింది. ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు? మరీ ఇంత మోసమా అని కూడా ఇంకొక తల్లి అడుగుతుంది. పూజితాట 60,000 ఇస్తామని ఎదురు చూస్తున్నామని ఇంకొక తల్లి మాట్లాడుతుంది. 60,000 ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారట. ఇది మొత్తానికైతే ఒక రకంగా ఇది పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. దీంట్లో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ 29 నేను ఇష్యూ చేశాను. జీవో నెంబర్ 29 నిజంగానే ఈ పంగనామాలు పెట్టే కార్యక్రమం ఎట్లాగైంది, యూటర్న్ అయింది, ఒక్కళ్ళకే పరిమితం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జీవో నెంబర్ 29 అవసరం లేదు. ఇవాళ ఒక్కళ్ళకే ఇచ్చేటప్పుడు జియో నెంబర్ 29 ఇచ్చిండంటే ఆ జియోను మొత్తం స్టడీ చేస్తే జియో వెనక నోట్ ఫైల్స్ కూడా చూస్తే అప్పుడు అర్థమైంది ఇంకా పంగనామాలు ఒక్కళ్ళతోనే పోతుందా, ఆ ఒక్కళ్ళల్లో కూడా ఒక్కళ్ళు ఉన్న దాంట్లో కూడా లబ్ధిదారుని కుదించే కార్యక్రమం ఏమైనా చేస్తారనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది.